హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుత కాలంలో చాలా సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ ఓటీటీలో సినిమాలు చూడడానికి ప్రత్యేకమైన సబ్స్క్రిప్షన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా సినిమాలను చూడడానికి పైరసీ సైట్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. వాటిల్లో ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత పాపులారిటీ కలిగిన ఒక సైట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ సైట్ పేరు ద పైరేట్ బే. ద పైరేట్ బే ప్రపంచంలోని అత్యంత ఇన్ఫేమస్ వెబ్సైట్లలో ఒకటి. దీన్ని 2003వ సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుంచి సినిమాలు, సాఫ్ట్వేర్ మరియు గేమ్లను పైరేట్ చేయడంలో అగ్రస్థానంలో నిలిచింది. ఇలా చేస్తే వాటి నిర్మాతలు మరియు కాపీరైట్ హోల్డర్స్ ఏం చెయ్యలేదా అన్న సందేహం మీకు రావచ్చు. మీరు ఊహించినట్లుగా ఇది కాపీరైట్ హోల్డర్లను మరియు ప్రాసిక్యూటర్లను ఆగ్రహానికి గురిచేసింది. వాళ్ళు సైట్ని మూసివేయడానికి మరియు పైరేట్లను శిక్షించడానికి ప్రయత్నించారు. కానీ వారు దాన్ని ఎన్నిసార్లు షట్ డౌన్ చేసినప్పటికీ కేవలం 2-3 రోజుల్లోనే సైట్ తిరిగి రన్ అవుతూ ఉండేది. ఈ సమస్యను పరిష్కరించడానికి వెబ్సైట్ ఫౌండర్స్ని అరెస్ట్ చేయడం ద్వారా దీన్ని ఆపొచ్చు అని భావించారు. దీంతో వారిని పట్టుకుని జైల్లో వేశారు. వీరిపై కాపీరైట్ ఉల్లంఘన అభియోగాలు మోపారు. మరి ఫౌండర్స్ను అరెస్ట్ చేసిన తర్వాత ద పైరేట్ బే వెబ్సైట్ ఆగిపోయిందా? ఫౌండర్స్ వారి జీవితాన్ని జైల్లో ఎలా గడిపారు మరియు జైలు నుంచి బయటకు వచ్చాక వారు ఏం చేశారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పైరేట్ బే వెబ్సైట్ యొక్క ఫౌండర్ పీటర్ సుందే, ఫ్రెడరిక్ నిజ్ అండ్ గాట్ఫ్రెడ్ స్వెర్త్లోమ్. ద పైరేట్ బే కోసం జైల్లో గడిపిన ప్రతి క్షణం కూడా విలువైందే అని ఫ్రెడరిక్ నిజ్ అన్నాడు. ఇతనిపై 46 మిలియన్ క్రోనర్ లేదా 350 మిలియన్ రూపీస్ జరిమానా విధించారు. ఇక్కడ కొంతమంది మాత్రమే వర్చువల్ క్రైమ్ చేసి బంధించబడ్డారు. మిగతా వారంతా దోపిడీదారులు, హంతకులు మరియు ఇంతకంటే తీవ్రమైన నేరాన్ని చేసిన వాళ్ళున్నారు. ఫ్రెడరిక్ నిజ్ జైలు జీవితం తనకు చాలా నేర్పింది అని మరియు జైల్లో తాను ఎక్కువసేపు ఫ్యాన్స్ నుంచి వచ్చిన లెటర్స్ని చదివేవాడినని చెప్పాడు. ద పైరేట్ బేని ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నారో అన్న విషయం అతనికి అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు మిగతా పైరసీ వెబ్సైట్ల డబ్బులు సంపాదించడానికో, ధనవంతులు కావడానికో లేదా పెద్ద పెద్ద కంపెనీలను బెదిరించడానికో దీన్ని మొదలు పెట్టలేదు. ఒక గొప్ప ఉద్దేశంతో ద పైరేట్ బే మొదలైంది. కార్పొరేట్ లేదా రాజకీయ ప్రభావం లేకుండా సమాచారం మరియు జ్ఞానాన్ని ఉచితంగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశం. ద పైరేట్ బే ప్రారంభానికంటే ముందు ఫ్రెడరిక్ స్వాడిష్ యాంటీ కాపీరైట్ గ్రూప్లో ఒక సభ్యుడు. అమల్లో ఉన్న కాపీరైట్ లాను మార్చమని ఈ గ్రూప్ పబ్లిక్ డిబేట్ మరియు పోరాటాలను చేసేది. తర్వాత సమాచారాన్ని మరియు జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ ఉచితంగా పొందగలరు. ఇక్కడే ఫ్రెడరిక్ ద పైరేట్ బే యొక్క ఇతర కో-ఫౌండర్స్ అయిన పీటర్ సుందే, స్వెర్త్లోమ్లతో పరిచయం ఏర్పడింది. ఈ ముగ్గురు కలిసి ప్రపంచంలోని అత్యంత కాంట్రవర్షియల్ వెబ్సైట్ని తయారు చేశారు. మిగతా విషయాలను తెలుసుకునే ముందుగా ఈ ముగ్గురి గురించి పరిచయం చేసుకుందాం. ఈ ముగ్గురిలో ఫ్రెడరిక్ అందరికంటే పెద్దవాడు. ఇతను 27 ఏప్రిల్ 1978న స్వీడన్లో జన్మించాడు. ఇతను ఒక హై స్కూల్ డ్రాప్అవుట్. గాట్ఫ్రెడ్ స్వెర్త్లోమ్ యొక్క జీవితం చాలా వరకు ఫ్రెడరిక్తో పోలి ఉంటుంది. ఇతను కూడా ఒక స్కూల్ డ్రాప్అవుట్ మరియు ఈ గ్రూప్లో అందరికంటే చిన్నవాడు. ద పైరేట్ బేను ప్రారంభించక ముందు ఇతను ఒక కంప్యూటర్ హ్యాకర్గా పనిచేసేవాడు. పీటర్ సుండే ద పైరేట్ బేని ప్రారంభించడం కంటే ముందు ప్రోగ్రామింగ్, హ్యాకింగ్ మరియు గేమింగ్కు సంబంధించి ప్రాజెక్టులపై పనిచేసేవాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల పీటర్ కూడా తన చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. ఈ ముగ్గురిలో కామన్ పాయింట్, వారు తమ ఎడ్యుకేషన్ పూర్తి చేయలేదు. తమ ఎడ్యుకేషన్ని పూర్తి చేయని వీళ్ళు వారి వెబ్సైట్ని ఎంత స్మార్ట్గా తయారు చేశారంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా దాన్ని ఆపలేకపోయింది. మరి వీళ్ళు దీన్ని ఎలా సాధించగలిగారో తెలుసుకుందాం. ఈ ముగ్గురు కో-ఫౌండర్స్కి చిన్నప్పటి నుంచే కంప్యూటర్ అంటే చాలా మక్కువ. చిన్న వయసు నుండే వీరు కోడింగ్ మరియు హ్యాకింగ్ని నేర్చుకోవడం ప్రారంభించారు. పీటర్ కోడింగ్లో ఎంత ఎక్స్పర్ట్గా మారాడంటే సైమన్స్ అనే జర్మన్ టెక్నాలజీ కంపెనీ యొక్క దృష్టి తనపై పడింది. సైమన్స్ కంపెనీ హాస్పిటల్ కోసం ఐటీ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ మరియు రెటీనా ఆధారం చేసుకుని పనిచేసే పేషెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ను అప్డేట్ చేయడానికి పీటర్ను నియమించారు. ఇది వినడానికి చాలా బాగా ఉంది, కానీ దీని వెనుక రహస్యం తెలుసుకున్న తర్వాత పీటర్కి భయం కలిగింది. వాస్తవానికి ఈ కంపెనీ ఫింగర్ ప్రింట్స్ మరియు రెటీనా యొక్క డేటాను ఉపయోగించుకుని ఇమ్మిగ్రెంట్స్ అంటే వలసదారులను గుర్తించి వారితో తప్పుడు పనులు చేయించేవాళ్ళు. ఈ కంపెనీ నుంచి తప్పించుకోవడానికి ఇమ్మిగ్రెంట్స్ చాలా కష్టాలు పడేవాళ్ళు. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాకుండా ఉండడానికి వారు వాళ్ళ చేతులను కాల్చుకునేవాళ్ళు. ఇంకా చాలామంది రెటీనా మ్యాచ్ కాకుండా ఉండడానికి వారి కళ్లను గాయపరుచుకునేవాళ్ళు. వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత పీటర్ ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. తర్వాత స్వీడిష్ యాంటీ కాపీరైట్ గ్రూప్లో చేరాడు. ఇక్కడే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. కాపీరైట్ నిబంధనలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు.
ఈ పనుల వల్ల వీరికి ద పైరేట్ బైని తయారు చేయాలనే ఐడియా వచ్చింది. దీన్ని తయారు చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైనా సమాచారంపై కార్పొరేట్ లేదా రాజకీయ నియంత్రణ మరియు ప్రభావం ఉండకూడదు. ఇవి అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండాలి. అదే సమయంలో పీటర్ సుండే అండ్ ఫెడరిక్ నిడ్జ్కి కొత్తగా స్థాపించిన యాంటీ కాపీరైట్ ఆర్గనైజేషన్ గురించి తెలిసింది. దీని పేరు పైరేట్ బెరైన్ లేదా పైరేట్ బ్యూరో పైరేట్ బ్రెయిన్. పైరేట్ బెరైన్ని 1 ఆగస్ట్ 2023న పీటర్, ఫెడరిక్, గాడ్ఫ్రీడ్ మరియు కాపీరైట్కి వ్యతిరేకంగా పోరాడే మరికొంతమంది యాక్టివిస్టులు కలిసి సొంతంగా చేసుకున్నారు. ఫ్రెడరిక్కు బిట్ టొరెంట్ ట్రాక్స్ తయారు చేయాలనే ఐడియా వచ్చింది. గాడ్ఫ్రీడ్ మరియు పీటర్ దీనికి సంబంధించిన కోడింగ్ బాధ్యతలు తీసుకున్నారు. చాలా రోజుల కఠిన శ్రమ తరువాత 15 సెప్టెంబర్ 2003న ద పైరేట్ బే పేరుతో ఒక వెబ్సైట్ లాంచ్ చేయబడింది. దీని తర్వాత పీటర్ అండ్ ఫెడరిక్ కలిసి 2004వ సంవత్సరంలో PRQ అనే వెబ్ హోస్టింగ్ కంపెనీని మొదలుపెట్టారు. ద పైరేట్ బేకు హోస్టింగ్ సర్వీసెస్ను అందజేయడమే ఈ కంపెనీ ప్రారంభానికి ముఖ్య కారణం. దీనివల్ల భవిష్యత్తులో ఎదురయ్యే లీగల్ ఛాలెంజెస్ వల్ల ద పైరేట్ బేను ఆపకుండా ఉండొచ్చు మరియు ఇతర సర్వీసులపై ఆధారపడకుండా వారి స్వంత హోస్టింగ్తో వారి వెబ్సైట్ డేటాను సర్వర్కు అప్లోడ్ చేయొచ్చు. వెబ్సైట్ లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే చాలా పాపులారిటీని సంపాదించింది. దాంతో కో-ఫౌండర్స్ ఈ వెబ్సైట్పై మరింత శ్రద్ధ పెంచారు. ఈ ముగ్గురు కో-ఫౌండర్స్ కార్ల్ లండ్సోమ్ అనే వ్యక్తితో ఒప్పందం చేసుకున్నారు. కార్ల్ లండ్సోమ్ తన స్విస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ శాన్జో కంపెనీకి అమ్మేశాడు. ఈ లావాదేవీల వల్ల అతనికి అధిక మొత్తంలో డబ్బు లభించింది. వచ్చిన డబ్బును అతను విభిన్న రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఈ ఫైల్ షేరింగ్ వెబ్సైట్ కోసం సర్వర్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవడానికి ద పైరేట్ బే ఫౌండర్స్కు ఫండింగ్ అవసరమైంది. వాళ్ళు కార్ల్ లండ్సోమ్ని ఫండింగ్ కోసం అప్రోచ్ అయ్యారు. కార్ల్ లండ్సోమ్ ఈ కంపెనీ యొక్క పొటెన్షియల్ గ్రోత్ని చూసి ఫండింగ్ చేయడానికి ఒప్పుకున్నాడు. అతని ఫండింగ్ వల్ల కంపెనీకి చాలా డబ్బులు లభించాయి. వాళ్ళు ఆ ఫండ్ సాయంతో వెబ్సైట్కి అవసరమైన సర్వర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇతర రీసోర్సెస్ని ఏర్పాటు చేసుకున్నారు. దీని తర్వాత వెబ్సైట్ మునుపటి కంటే మరింత చురుగ్గా పనిచేయడం మొదలైంది. ద పైరేట్ బే 2006 వరకు ఎంత పాపులారిటీ పొందిందంటే కాపీరైట్ హోల్డర్స్ దీనిపై నిరసనలు చేసే వరకు చేరింది. ఈ వెబ్సైట్ మూలంగా $6.1 బిలియన్ నష్టం కలిగిందని హాలీవుడ్ చెప్పింది. ద పైరేట్ బే వెబ్సైట్ను షట్ డౌన్ చేయాల్సిందిగా హాలీవుడ్ స్వీడిష్ గవర్నమెంట్ను డిమాండ్ చేసింది. హాలీవుడ్ యొక్క ఈ డిమాండ్ని స్వీడిష్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. తర్వాత అమెరికా గవర్నమెంట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ద్వారా స్వీడిష్ గవర్నమెంట్ను ద పైరేట్ బే వెబ్సైట్ను షట్ డౌన్ చేయకుంటే ట్రేడ్ రిస్ట్రిక్షన్ను విధిస్తామని బెదిరించింది. దాంతో అలర్ట్ అయిన అధికారులు ద పైరేట్ బే గురించి వెతకడం ప్రారంభించారు. 31 మే 2006న స్వీడిష్ పోలీసులు స్టాక్ హోమ్లో ఉన్న ఈ వెబ్సైట్ సర్వర్ని కనిపెట్టి వాటిని షట్ డౌన్ చేశారు. వారు ఇంతటితో ఈ వెబ్సైట్ ప్రస్థానం ముగిసిందని సంతోషంలో ఉన్నారు. షట్ డౌన్ చేసిన 3 రోజుల తర్వాత వెబ్సైట్ లైవ్లోకి వచ్చింది. అంతే, అధికారుల సంతోషం ఆవిరైపోయింది. మరి వారి ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. సర్వర్ని సీజ్ చేసిన తర్వాత ముగ్గురు కో-ఫౌండర్స్ కేవలం 3 రోజుల్లోనే వెబ్సైట్ని ఏ విధంగా తీసుకొచ్చారో అన్న అనుమానం కూడా మీకు కలుగుతుంది. దీని గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ద పైరేట్ బే కంప్లీట్ వెబ్సైట్ను కేవలం ఒక 9 MB జిప్ ఫైల్లో కంప్రెస్ చేయొచ్చు. దీన్ని రన్ చేయడానికి ఎటువంటి కాంప్లెక్స్ కోడ్ బేస్ మరియు సాఫ్ట్వేర్ ఉండాల్సిన అవసరం లేదు. వారి దగ్గర ఉన్న సర్వర్స్ మరియు ఎక్విప్మెంట్స్ యొక్క పని హెవీ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం మాత్రమే. వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లభించడం వెంటనే ఆ చిన్న జిప్ ఫైల్ని అప్లోడ్ చేసి వెబ్సైట్ని లైవ్లోకి తీసుకొచ్చారు. ఈసారి వాళ్ళు సర్వర్ని నెదర్లాండ్లో ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘటనల వల్ల హాలీవుడ్కి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఒకటి, వెబ్సైట్ తిరిగొచ్చింది. రెండవది, పోలీసుల యొక్క రైడ్ మరియు కాంట్రవర్సీల వల్ల వెబ్సైట్ యొక్క పాపులారిటీ అమాంతం పెరిగింది. హాలీవుడ్ ఈ వెబ్సైట్ని ఆపేయడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ అండ్ ISPలతో జతకట్టింది. వీటితో కలిసి ద పైరేట్ బే యొక్క లింక్ని హైడ్ చేసే ప్రయత్నం చేసింది. దాని అర్థం ఎవరైనా గూగుల్లో ఈ వెబ్సైట్ సెర్చ్ చేసినట్లయితే గూగుల్ దాన్ని చూపించదు. ఈ కంపెనీ సహాయంతో ఇలా చేయడం ద్వారా వెబ్సైట్ని క్లోజ్ చేయడం సాధ్యం కాదని హాలీవుడ్కి తెలుసు. కానీ ప్రజలకు వెబ్సైట్ను దూరం చేయొచ్చని భావించింది. ఈ ప్లాన్ సరైందే అయినప్పటికీ హాలీవుడ్కి అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. మనుషుల నేచర్ ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా లభించకపోతే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మరియు అది లభించే వరకు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఇదే హ్యూమన్ నేచర్. ద పైరేట్ బే కేసులో కూడా కనిపించింది. ఈ కంపెనీలన్నీ కలిసి ఆ వెబ్సైట్ యొక్క లింక్ని హైడ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ప్రజలు ద పైరేట్ బే యూజ్ చేయడానికి రకరకాల మాధ్యమాలను ఉపయోగించారు.
ఈ కారణాల వల్ల ద పైరేట్ బే 2008వ సంవత్సరం వరకు చాలా పాపులారిటీని సంపాదించింది. ఈ వెబ్సైట్ యొక్క సక్సెస్ మరియు పాపులారిటీని చూసి గ్లోబల్ గేమింగ్ ఫ్యాక్టరీ XAB అనే కంపెనీ $8.5 మిలియన్ కి ఈ వెబ్సైట్ను కొనడానికి ప్రయత్నించింది. ఈ డీల్ జరుగుతున్న సమయంలోనే అధికారులు ఈ వెబ్సైట్ యొక్క ఫౌండర్పై చట్టపరమైన కేసులు పెట్టారు. వెబ్సైట్ వెనుక ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేసినట్లయితే వెబ్సైట్ పూర్తిగా ఆగిపోతుందని అధికారుల నమ్మకం. 17 ఏప్రిల్ 2009న కోర్టు వీరందరినీ నేరస్తులుగా భావించి వీళ్ళకి జైలు మరియు $3.5 మిలియన్ ఫైన్ విధించింది. వీటి నుంచి తప్పించుకోవడానికి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఫ్రెడరిక్ స్వీడన్ విడిచి వెళ్లిపోయాడు. అతడు కొన్ని రోజులు థాయిలాండ్లో, మరికొన్ని రోజులు లావోస్లో ఉండేవాడు. 2011వ సంవత్సరంలో బే ఫైల్స్ అనే ఫైల్ షేరింగ్ ప్లాట్ఫామ్ను తయారు చేశాడు. చాలా రోజులు దాగుడుమూతల తర్వాత ఫ్రెడరిక్ని 2014 ఆగస్టులో అరెస్ట్ చేశారు. అతను స్వీడన్ యొక్క జైల్లో 200 రోజులు గడిపాడు. గాడ్ఫ్రైడ్ స్వీడన్ విడిచి కాంబోడియాకి వెళ్లిపోయాడు. అక్కడ వికీలీక్స్ కోసం పర్మనెంట్ హ్యాకర్గా పనిచేయడం ప్రారంభించాడు. 2012 ఆగస్టులో అతన్ని అరెస్ట్ చేశారు. 3.5 సంవత్సరాలు అతను జైల్లో గడిపాడు. పీటర్ను 2014లో అరెస్ట్ చేశారు. అతను 5 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపాడు. 2014 సంవత్సరం చివరి వరకు ద పైరేట్ బే యొక్క కీ ఫౌండర్స్ అందరూ జైల్లోనే ఉన్నారు. ఇదే ద పైరేట్ బేని షట్ డౌన్ చేయడానికి అనువైన సమయమని అధికారులు భావించారు. 9 సెప్టెంబర్ 2014న పోలీసులు చాలా పెద్ద విజయాన్ని సాధించారు. వాళ్ళు ద పైరేట్ బే వెబ్సైట్ని క్లోజ్ చేసేశారు. జైలు నుంచి బయటకొచ్చాక వీరిలో ఎవరైనా తిరిగి ద పైరేట్ బే వెబ్సైట్ను స్టార్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ కో-ఫౌండర్స్ ఈ విధంగా చేయలేదు. వాళ్ళు భిన్నమైన దారులను ఎంచుకుని వాటిల్లో ముందుకు కొనసాగారు. వీళ్ళు ద పైరేట్ బే విడిచిపెట్టిన తరువాత ఆశ్చర్యానికి గురిచేసే విషయాలు జరిగాయి. ద పైరేట్ బే దగ్గర చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్లలో చాలా మంది యూజర్స్ ద పైరేట్ బేని కాపీ చేసుకున్నారు. అధికారులు ఒక వెర్షన్ని షట్ డౌన్ చేసినట్లయితే వ్యక్తులు వివిధ రకాల డొమైన్లు సేవ్ చేసుకున్న కాపీని అప్లోడ్ చేసి సైట్ని లైవ్లోకి తీసుకొస్తున్నారు. ఈ కారణం వల్ల ఈ వెబ్సైట్స్ యూజర్స్కి ఎల్లప్పటికీ అందుబాటులో ఉంటుంది. ద పైరేట్ బే యొక్క కొత్త వెర్షన్ ఒరిజినల్ వెర్షన్ లాగే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.